వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. జగన్ అరెస్ట్ అంత తేలిక కాదు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్న విషయం తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు మితిన్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓఎస్డీలు, పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా ఈ కేసులో ప్రధానంగా జగన్ను అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికీ అనేక కథనాలు, వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇతర వ్యక్తులను లేదా ఇతర వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత ఈజీగా జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు, ప్రజల్లో ఏర్పడే సింపతి వంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజల్లో సింపతిపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జగన్ అరెస్ట్ చేస్తే ఎలాంటి సింపతి వస్తుంది, ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉందా లేదా అనే విషయాలను అంచనా వేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ నాయకులు దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదన్నది కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్య జరుగుతున్న చర్చగా ఉంది. ఎందుకంటే బీజేపీ రాజకీయాలు ఎప్పుడు వ్యూహాత్మకంగా ఉంటాయి. ఒకే పార్టీతో జంటగాగడం అన్న సమస్య ఉండదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వినియోగించుకునేందుకు ఏ పార్టీనైనా వాడుకునేందుకు బీజేపీ నాయకులు రెడీగా ఉంటారు. కేంద్రం తరచుగా అవసరాలు వస్తూనే ఉంటాయి. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఉంది. రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీకి ఎక్కువగా కనిపిస్తుంది. వైసీపీ పక్షాన బీజేపీ నాయకులు ఖచ్చితంగా నిలబడతారనేది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ. పైగా ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే కేంద్రం కోరినప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చారు. అనేక సందర్భాల్లో బిల్లులకు కూడా వైసీపీ తరఫున మద్దతునిచ్చారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. జగన్ అరెస్టుకు రాజకీయంగా ఇదే ప్రతిబంధకం అవుతుందన్నది కూటమిలోనే జరుగుతున్న చర్చ. మొత్తంగా చూస్తే ఈ కేసును పరుగులు పెట్టించడం లేదా అరెస్ట్ చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ఉన్నప్పటికీ కీలకమైన జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఏం జరుగుతుందో చూడాలన్నది చూద్దాం. ఇది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.